హైదరాబాద్ ఉప్పల్లో టెన్షన్ నెలకొంది. క్రికెట్ స్టేడియం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆందోళన నేపథ్యంలో మరోవైపు క్రికెట్ స్టేడియానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఐపీఎల్ అంటే అందరు చూసే మ్యాచ్, ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసే ఐపీఎల్. ఎందుకంటే ఈ రోజు బిగ్ బ్యాష్ కానీ ఐపీఎల్ కానీ ఏదున్నా ఐపీఎల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ రోజు జగన్మోహన్ రావు ఈ రోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ లా అక్షర స్కూల్ యజమానితో ప్రతి ఒక్కరితో అమ్మిపిస్తుండు. ఈరోజు ఎవరికి సమాధానం చెప్తలేడు. ఈ రోజు టిఆర్ఎస్ అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ లా అమ్ముకుంటున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు మేము ఈ రోజు విశ్వ మధ్యలో పెడుతున్నామంటే కేవలం ఈ రోజు మన తెలంగాణలో మన పిల్లలకు అందరికి అన్యాయం జరుగుతుంది. ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి. బ్లాక్ కాంప్లిమెంట్ టికెట్ ఇట్లా కూడా ఇప్పుడు పైసలకి అమ్ముతుండు. జగన్మోహన్ రావు ఈ రోజు పైసలకి పెట్టి కాంప్లిమెంట్ టికెట్ పంపిస్తుడు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉంటే ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చెడ్డ పేరు వస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసడానికి ఈరోజు జగన్మోహన్ రావు వచ్చారు. జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఈ రోజు దేశం రైట్, ఉప్పల్లోని క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, ఇటు హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అయితే అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఉప్పల్ స్టేడియం దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెచ్సీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రావు వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేశారు. హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావు డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున జగన్మోహన్ రావు హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ అవినీతికి పాల్పడ్డారు. అతనిపైన న్యాయ విచారణ చేయాలి, అతను ఎన్నో అక్రమాలు చేశారు అనేది కూడా వాళ్ళు ముఖ్యంగా ఆరోపణ చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ టర్మ్ లో ఇతను హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. బీఆర్ఎస్ నేతలు చెప్పిన విధంగానే ఇతను ఇంటున్నాడు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ముఖ్య నేతలు బినామీలాగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఐపీఎల్ టికెట్స్ ను కూడా బ్లాక్ చేసి పెడుతున్నారనే ఆరోపణలను కూడా యూత్ కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవి పెద్ద ఎత్తున అవినీతి చేయడం ఒకవైపు అయితే, మరోవైపు టికెట్లను బ్లాక్ చేస్తూ అవి కాకుండా ఇంకా ఎస్ఆర్హెచ్ యజమానాన్ని కూడా టికెట్స్ కావాలని పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. ఈ రకంగా ఒత్తిడి తెస్తే ఎస్ఆర్హెచ్ ఆ టికెట్లు అమ్ముకోవడానికి ఎస్ఆర్హెచ్ ఉంటుంది, కానీ ఈ రకంగా ఇచ్చిన టికెట్లు బ్లాక్ చేయడము, మరోవైపు ఇంకా టికెట్లు కావాలనడము పూర్తిగా జగన్మోహన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ ఇక్కడ నుండి వేరే రాష్ట్రానికి వెళ్లే విధంగానే ఇదంతా జగన్మోహన్ రావు ఇంటెన్షన్ గా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అతనిపైన విచారణ చేయాలనేది కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రావు దిష్టి బొమ్మను కూడా
దగ్ధం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ యొక్క నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో మాత్రము అరెస్ట్ యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన వాళ్ళను తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు అంత సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈ విషయంపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఏమైనా స్పందించే ఛాన్స్ ఉందా? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీఏకు కావాల్సినటువంటి టికెట్లు ఇచ్చాము, టికెట్లు ఇచ్చినాక కూడా ఇంకా ప్రెషర్ చేస్తున్నారు, ఇంకా టికెట్లు కావాలని చూస్తున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఒత్తిడిలకు తలొగ్గొద్దు, ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టినా గానీ ఉపేక్షించేది లేదు అనేది కూడా అతను సీరియస్ అయ్యారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హెచ్సీఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది. హెచ్సీఏ ఈ యొక్క తతంగాన్ని అంతా నడిపిస్తుంది, ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తుంది అనేది కూడా ఆ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. దానిపైన అందులో భాగంగానే యూత్ కాంగ్రెస్ కూడా నిరసన చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి హెచ్సీఏ ఘనకార్యం వల్లే ఇదంతా జరుగుతుంది. హెచ్సీఏ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని చూస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్సీఏ ప్రెసిడెంట్ ను పెట్టారు కాబట్టి బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ ను డ్యామేజ్ చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇదంతా కుట్రకోణం దాగి ఉంది అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఎవరికి టికెట్ ఇవ్వని అవసరం లేదు, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండవలసిందే, మీకు ఎవరు ఆటంకం కలిగించినా మాకు ఫిర్యాదు చేయండి, మేము చూస్తూ ఊరుకున్నాము, ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాంటి చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిపైన అనేది కూడా ప్రభుత్వం వారికి ఒక భరోసాను ఒక ధీమాను అయితే కల్పించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.